గుడ్ మార్నింగ్ నాన్న. ఇవాళ నుంచి స్కూల్కి హాలిడేస్. హాలిడేసా? ఎందుకు? అయ్యో నాన్న, సమ్మర్ హాలిడేస్. తెలుసు నాకు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ వార్. ఫిక్స్ ఇది. వార్ జోన్ కాదు నాన్న, ఫన్ జోన్. ఫన్ జోనా? ఇంతకీ ఈ రోజు ఏం చేద్దాం? డ్రాయింగ్ క్లాసా? డ్రాయింగ్ క్లాసా? స్విమ్మింగ్ పూలా? స్విమ్మింగ్ లేక వండర్లానా? వండర్లా. ఇప్పుడు తీసుకొని వెళ్ళాల్సిందే కదా. ఈరోజు మనం సైలెంట్ జోన్లో ఉన్నాం. నాకు మీటింగ్ ఉంది. నువ్వు వెళ్ళి డ్రాయింగ్ బుక్ ఓపెన్ చేసి గీసుకో. డ్రాయింగా? అది నర్సరీ పిల్లలు చేస్తారు. ఐ వాంట్ అడ్వెంచర్, ఐ వాంట్ ఎక్సైట్మెంట్ అండ్ ఐ వాంట్ ఐస్ క్రీమ్. పొద్దు పొద్దున్నే ఐస్ క్రీమ్ అంటావేంటి? వెళ్ళి అంట్లు తోముపో. సరే సరే, అంట్లు తోముతా, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఏంటి? కండిషన్ నెంబర్ 1, మనం మనాలి వెళ్ళాలి. మనాలే? కండిషన్ నెంబర్ 2, నాకు కొత్త సైకిల్ కావాలి. సైకిలా? అండ్ కండిషన్ నెంబర్ 3, మనం రోజు బయట ఫుడ్ తినాలి. బయట ఫుడ్డా? హెల్త్ ఖరాబ్ అవుతుంది. కండిషన్ నెంబర్ 4, నువ్వు నాతో రోజు హైడ్ అండ్ సీక్ ఆడాలి. రోజు నీతో ఆడుకుంటే పని ఎవరు చేస్తారు? అయినా నేనేం బ్యాంక్ మేనేజర్నా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా తల్లి. మనాలికి బడ్జెట్ లేదు, సైకిల్కి స్పేస్ లేదు. కావాలంటే టెర్రస్ పైన హైడ్ అండ్ సీక్ ఆడదాం. ఆ గేమ్లో నేను దాక్కుంటాను, మళ్ళీ నువ్వు జూన్ 12 వరకు వెతుకు. జూన్ 12? అప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయి నాన్న. అదే కదా నా ప్లాన్. అబ్బా, ఏం కామెడీ నాన్న. మనాలి ఏమొద్దు గాని సమ్మర్ స్పెషల్ గా ఒక పిజ్జా ఆర్డర్ చెయ్యి. తిండికేం తక్కువ లేదు. పదా నాన్న, వెళ్దాం. ఎక్కడికి? సమ్మర్ హాలిడేస్ లో అందరు ఎక్కడికి వెళ్తారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. పదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అమ్మమ్మ ఏంటి? అయినా మనకు అమ్మమ్మ ఆడుంది. ఆమె ఎప్పుడో. అంటే పోయిందా? ఏ కాదు, వేరే ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా? ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళాలి కదా నాన్న. ఎక్కడికి వెళ్దాం? అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాం. అత్త వాళ్ళ ఇంటికా? వద్దుమా. ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. ఏమన్నా వద్దు. షిట్. హలో హలో అత్త, సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వస్తున్నా. సరేరా. సరే ఉండు, బట్టలు సర్దుకుంటా. ఆల్రెడీ నీ బట్టలు నా బట్టలు సద్రేసా నాన్న. ఎండ బాగా కొడుతుందన్న. నువ్వు కూడా తిరిగి కొట్టు. నాన్న, నీ చేతులు ఖాళీగా ఉన్నాయా? అయితే ఇది పట్టుకో. నాన్న, ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు అత్త వాళ్ళ ఇంట్లోనే ఉందాం. మంచిగా ఏసీ ఉంటుంది. నువ్వు ఉండిపో, నేను వదిలేసి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళేది? నేను వెళ్ళనిస్తేగా నిన్ను. నాన్న వెళ్ళు, నాన్న నువ్వు వెళ్ళు. ఇదే కదా ఇల్లు, మర్చిపోయా.
అంత కోపంగా ఉంది. ఏమైంది అత్త అంత కోపంగా ఉన్నావు? మీ మామకి ఖర్చులకు కావాలంటే 2 ఇచ్చొచ్చిన. మంచి పని చేసినావు అత్త. దా లోపట్రా. అత్తకు మించిన కోడలు సరిపోయారు ఇద్దరు. వీళ్ళు మంచి మూడ్లో ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. సరే మళ్ళీ నేను వెళ్ళొచ్చి వస్తా. ఏడికన్నా వెళ్ళేది? వాష్రూమ్ వెళ్ళేసి వస్తా అంటున్నా. వెళ్ళిరా. నువ్వు సూపర్ అత్త. అట్లుంటది మనతోటి. పోదామంటే పోనిస్తట్లేదు. గట్టి కొట్టిందిరా. ఏంటి బాబా మీ చెల్లి నన్ను రోజు కొడుతుంది? చిన్నప్పటి నుంచి నన్ను కొడుతుండే, పెళ్ళైన తర్వాత నిన్ను కొడుతుంది అంతే. అవునా? అది కూడా కరెక్టేలే. అత్త చెప్పు మెత్త. బయట ఫుల్ ఉడకపోస్తుంది, ఏసీ వేసుకుందామా అత్త? సరే. అత్త 16 పెట్టవా? ఇంకా సలహా ఉంటుంది. 16ఆ? చల్లగా ఉంది. బా ఘోరంగా ఉడకపోస్తుంది. ఇప్పుడెవరు వచ్చారు? వెళ్ళి చూడిపోరా ఎవరొచ్చారో. బా మన్ను చల్లగా ఉంది. ఏంటి నాన్న? బయట చాలా ఉడకపోస్తుందిరా. మీరు ఏసీ వేసారు కదా, చాలా చల్లగా ఉంది. నేను వస్తా. ఆగాగు నాన్న, ఈ ఏసీ మా ఇద్దరికే ఉంది, నీకు రాదు. ఏసీ ఇద్దరికి ఉండడం ఏంటి? ఇంట్లోనే ఉన్నాను, వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. వీళ్ళకైతే ఏసీ ఉంటుందంట, నాకైతే ఉండదంట. ఇదేం న్యాయం ఫ్రెండ్స్? మీరనే చెప్పండి.